రైతుకు కాదేది ఆదాయానికి అనర్హం అని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఇప్పటి వరకు ఆముదం పంటలో విత్తనాలు మాత్రమే పనికొచ్చేవి. వాటి ఆకులను రైతులు చెత్త కుప్పల్లో పడేసేవారు. కానీ ఇప్పుడు ఆకులు కూడా రైతులకు ఆదాయ మార్గంగా మారుతున్నాయి. డబుల్ ఆదాయాన్ని తీసుకొచ్చి పెడుతున్నాయి. తాజాగా గుజరాత్ వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఇంతకీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలు ఏంటి, ఎలా నిర్వహించారు, ఆముదం ఆకులతో రైతుల ఆదాయం ఎలా డబుల్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. గుజరాత్ రాష్ట్రం బనస్కాంత, సబర్కాంత జిల్లాలతో పాటు ఉత్తర గుజరాత్ పరిధిలోని జిల్లాల్లో ఆముదం సాగు ఎక్కువగా జరుగుతుంది. ఆముదం సాగును మరింత లాభదాయకంగా మార్చే అంశంపై చాలా ఏళ్లుగా దాంతీవాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. రీసెంట్గా అస్సాం పర్యటనకు వెళ్లిన శాస్త్రవేత్తలు అక్కడ పలు పట్టుపురుగుల పెంపక కేంద్రాలను సందర్శించారు. పట్టుపురుగు అనేది బాంబిక్స్ మోరీ జాతికి చెందిన గొంగలి పురుగు. వాస్తవానికి పట్టుపురుగులకు తెలుగు రాష్ట్రాల్లో మల్బరీ ఆకులను ఆహారంగా అందిస్తుంటారు. కానీ అస్సాంలో మాత్రం పట్టుపురుగులకు ఆముదం ఆకులను ఆహారంగా అందించడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిపైన అక్కడి రైతులతో మాట్లాడారు. కీలక విషయాలను తెలుసుకున్నారు. ఆముదం ఆకులను పట్టుపురుగులకు ఆహారంగా పెడుతున్నప్పటి నుంచి అత్యంత నాణ్యమైన పట్టు లభిస్తుందని రైతులు తెలిపారు. ఈ విషయాన్ని విని శాస్త్రవేత్తలు సంతోషించారు. ఆముదం సాగు పెద్ద ఎత్తున జరిగే గుజరాత్లోని జిల్లాలకు ఈ అంశం బాగా కలిసి వస్తుందని గుర్తించారు. ఆముదం ఆకులు తిని పట్టుపురుగులు పెట్టినటువంటి గుడ్లను గుజరాత్ శాస్త్రవేత్తలు సేకరించారు. వాటిని దాంతీవాడ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తీసుకువచ్చి పరిశోధనలు జరిపారు. తమ ల్యాబ్లో ఆముదం ఆకులను తిన్న పట్టుపురుగులు అత్యంత నాణ్యమైన పట్టును ఇవ్వడాన్ని వారు గుర్తించారు. అత్యుత్తమ నాణ్యత కలిగినటువంటి పట్టుకు మార్కెట్లో కేజీకి 300 వరకు ధర లభిస్తుంది. ఈ లెక్కన ఎవరైనా రైతు 4 ఎకరాల్లో ఆముదం పంట వేయడంతో పాటు పట్టుపురుగుల పెంపకాన్ని కూడా చేపడితే ఆముదం డబుల్ అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందుకోసం మొత్తం సాగు విస్తీర్ణంలోని కేవలం 25-30% ఆముదం మొక్కల ఆకులను పట్టుపురుగులకు ఆహారంగా పెడితే సరిపోతుంది. ఆసక్తి కల రైతులు దాంతీవాడ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ప్రత్యేక ప్రయోగశాల నుంచి ఈ గొంగలి పురుగులను పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తం మీద ఈ అంశం ఆముదం రైతులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి.